హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి రెసిపీ చేసిపోయబోతున్నాను. ఈరోజు సండే స్పెషల్ నాగార్జున సాగర్ ఫిష్ అనమాట. నాగార్జున సాగర్ నుంచి ఫిష్ తెచ్చాము. ఇప్పుడు మనము నాగార్జున సాగర్ ఫిష్ కర్రీ చేయబోతున్నాను. 1 కేజీ ఫిష్ అయితే తెచ్చుకున్నాము. ఫిష్ని సాల్ట్ వేసి శుభ్రంగా కడిగామన్నమాట. ముందు 10 నిమిషాల పాటు సాల్ట్ మొత్తం సాల్ట్ పట్టించినాక ఒక 10 నిమిషాల నుంచి క్లీన్ చేసేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది, నీసు వాసన రాకుండా ఉండిద్దని చేశాను. దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమిటనేది చెప్పేస్తాను. చూడండి, ఇది కొత్తిమీర, చింతపండు రసము, ఫిష్ కర్రీ మసాలా తెచ్చాను. తర్వాత మనకు వాము కూడా వాడాలి. తర్వాత సాల్ట్, తర్వాత పసుపు, తర్వాత మన చేత్తో దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 నిమ్మకాయలు, పుదీనా, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్. దీని స్పెషల్ ఏంటంటే, ఈ కారం స్పెషల్, దీంట్లో ఆవాలు, మెంతులు వేపి పౌడర్ చేసుకున్నాను, అది కలిపాను. తర్వాత చిన్నులపాయలని మిక్సీ చేసి అది కలిపాము. కారం, ఆవాలు, మెంతులు, తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసాము. ఇదనమాట. ఈ కారం ఇలా చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందని నేను ఇలా చేశాను. చూసి వీడియో ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందనమాట, ఆనియన్స్ వేసేసుకున్నాము. ఆనియన్స్ ఈ స్టేజ్లో కొంచెం వేగాక ఇట్లా కరివేపాకు అయితే ఇట్లా వేసుకోవాలన్నమాట. నేనైతే కరివేపాకులానే వేస్తాను. నేనైతే ఇలానే వేస్తానన్నమాట. కొంచెం తరుగుకున్న పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే పుదీనా అయితే వేసేసుకున్నాము. పుదీనా టేస్ట్ బాగుంటుందని వేస్తానన్నమాట. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నా కొంచెం, తర్వాత ఫైనల్లో వేద్దాము. ఇప్పుడు మనము దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక నేను కొంచెం పసుపు వేసుకున్నాను. పసుపు అయితే వేసాను. అలాగే రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకుందాము. బాగా కలుపుకున్నాము. మనం వేసిన అల్లము పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. బాగా పచ్చివాసన పోయేదాకా వేసామన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడైతే మనము తురుముకున్న కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం అన్నంగా కలుపుకోవాలి. లైట్గా కలుపుకోవాలన్నమాట బాగా. కొంచెంసేపు ఉడకనిచ్చి తర్వాత మనము కారం వేసి టమాటా గుజ్జు మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం. కొంచెంసేపు ఉడకని. ఓకే, మనకు తగినంత కారం అయితే వేసేసుకున్నాము. దీంట్లో సరిపడా కారం అంటే మనం ఇందాక చిన్న పచ్చిమిర్చి వేసాం కదా, సో మంట ఉంటుంది కాబట్టి కారం తగ్గట్టుగానే వేసేసుకున్నాము. కారం వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చింతపండు గుజ్జు అయితే వేసేద్దాం. ఇదిగోండి చూడండి, చింతపండు గుజ్జు వేసేద్దాం. బాగా కలుపుకుందాం. ఓకే, ఇది కూడా కొంచెం సేపు ఉడికినాక మనం ఫిష్ ముక్కలు అయితే వేసేసుకోవాలి. దీంట్లో కొంచెం మనము వామ్ వేసుకోవాలి. ఇలా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది వామ్ అయితే మనం దాంట్లో వేసేసుకోవాలి. వామ్ వేసేసుకుందాము. కొంచెం పులుసుకు సరిపడా, చేపల పులుసుకు సరిపడా కొంచెం వాటర్ పోసాను. హాఫ్ అయితే పోసాను. గుమ వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే అద్భుతంగా ఉంది. దీంట్లో కొంచెం ఫిష్ మసాలా కూడా వేసేసి తర్వాత ఫిష్ వేసేసుకున్నాను. కొంచెం ఫిష్ మసాలా వేస్తున్నాను. ఫిష్ మసాలా వేసి కొంచెం సేపు లైట్గా ఉడికినాక మనము ఫిష్ వేసుకుందాం. ఫిష్ ముక్కలు అయితే వేసుకుందాం. మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటాయి. చేపలు వండామనే స్మెల్ రాకుండా గమగమా కొడతా ఉండిద్ది. ఈ స్టేజ్లో మనము ఫిష్ అయితే వేసేసుకుందాము. ఇంకా మనం ఏమి కలపడానికి ఉండదు, అందుకనే మొత్తం వేసి తర్వాత కలపడానికి ఉంటుంది కాబట్టి అన్నీ క్లియర్గా. మనకి చేపలకి మోస్ట్ ఇంపార్టెంట్ రసమేనండి.
రసం బాగుంటేనే చేపల టేస్ట్ బాగా వచ్చింది. సో ముక్కలన్నీ చిన్నగా వేసేసుకుందాము. ఉడుకుతున్నాయి కదా, సో మనం ఇలా వేసేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ దించేసుకోవడమే. ఇదన్నమాట నా చేపల పులుసు. నాగార్జున సాగర్ చేపల పులుసు. చూసారా ఫ్రెండ్స్? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇది ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. స్టే ట్యూన్. రైస్ పెట్టానండి, ఫిష్ ఉడుకుతుంది. ఇదన్నమాట. ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే అన్నం కూడా ఉడుకుతుంది. కర్రీ అయితే అయిపోవచ్చింది. మనం కొత్తిమీర వేసేస్తే అయిపోయింది. ఇదన్నమాట నా కర్రీ. రైస్ వేడివేడి ఉంది. వేడిగా అన్నాం ఫ్రెండ్స్. సండే స్పెషల్ ఫిష్ కర్రీ. చూసారా ఎంత బాగుందో, అసలు మామూలు లేదనమాట. ఫిష్ అయితే సూపర్ ఉంటుంది. కర్రీ గ్రేవీ సూపర్ వచ్చింది అనమాట. స్పెషల్ సండే స్పెషల్.